నమస్కారం. భోగి శుభాకాంక్షలతో టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో వేడుకగా నిర్వహించుకున్న భోగి పర్వదినం. పాల్గొన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ భీమవరంలో నిరసన వ్యక్తం చేసిన సిపిఐ కార్యకర్తలు. స్పందించకపోతే ఉద్యమాన్ని కొనసాగిస్తామన్న నాయకులు. తణుకు నియోజకవర్గంలో వెల్లివిరిసిన భోగి వెలుగులు. పట్టణంలోనూ పల్లెల్లోనూ సందడే సందడి. సందేశమిచ్చిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ప్రజలకు భారమైన విద్యుత్ జీవో కాపీలను భోగి మంటల్లో వేసిన ఇరగవరం సిపిఎం కార్యకర్తలు. నినాదాలిచ్చిన పార్టీ శ్రేణులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో భోగి మంటలతో సందడి చేసిన యువకులు. ముగ్గులతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికిన మహిళలు. ఉండ్రాజవరం మండలంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కందుల. వడ్లూరులో భోగి మంటలు వేసి కె సావరంలో ముత్యాలమ్మ జాతరకు ప్రారంభం. భోగి పర్వదినాన్ని ఆనందోత్సవాలతో జరుపుకున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు. గ్రామ కూడళ్లలో భోగి మంటలు వేసిన స్థానిక ప్రముఖులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ఘనంగా నిర్వహించిన గోదాదేవి రంగనాథుల స్వామి కళ్యాణం. ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు దంపతులు. రావులపాలెంలో ఆరంభమైన వేమన జయంతి వేడుకలు. పాల్గొన్న ప్రముఖులు. ఏలూరు జిల్లాలో వైభవంగా ఆరంభమైన సంక్రాంతి సంబరాలు. భోగి మంటలు వేసి ఆనందాన్ని వ్యక్తం చేసిన యువతీ యువకులు. భీమవరం, ఉండి, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో భోగి వేడుకలు అంగరంగ వైభవంగా సోమవారం జరిగాయి. వేకువజాము నుంచే మంటలు వేసి సాంప్రదాయబద్దంగా ప్రజలు పండుగను జరుపుకున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని కూడళ్లలో పాత వస్తువుల దహనం, గంగిరెడ్ల విన్యాసాలతో సందడి నెలకొంది. ఆడపడుచులు లోగిళ్లలో వేసిన రంగురంగుల రంగవిల్లులు కనువిందు చేశాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ సంబరాల్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని తెలుగువారి పెద్ద పండుగ విశిష్టతను భావితరాలకు తెలియజేసేందుకు ఇది ఒక మంచి తరుణమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలపై మోపిన 16,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పూర్తిగా తగ్గించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో సిపిఐ కార్యకర్తలు సోమవారం ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. లేకుంటే ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొంటూ నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కోణాల భీమారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లుబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, సికిలే పుష్పకుమారి పాల్గొన్నారు. భోగభాగ్యాలిచ్చే భోగి పండుగను తణుకులో సోమవారం సంప్రదాయ సిద్ధంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. సంక్రాంతి పండుగలో ముందుగా వచ్చేది భోగి పండుగ. భోగం కలది కాబట్టి భోగి అంటారు. గోదాదేవి నెల రోజులు ధనుర్మాస వ్రతం ఆచరించి భోగినాడు ఫలితం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా భోగి పండుగ శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతిపాత్రమైనది. గోదాదేవి భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు భోగినాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. వైష్ణవాలయాలలో శ్రీరంగనాయక స్వామితో గోదాదేవి కళ్యాణం చేస్తారు. ఈ నేపథ్యంలో తణుకు నియోజకవర్గమంతటా సంక్రాంతి సందడి వాడవాడల సంస్కృతి సంప్రదాయాలతో వెల్లివిరిసింది. ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉంటున్న వారంతా స్వగ్రామాలకు తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలతో పాటు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వందలాది మంది తరలిరావడం
కావడంతో ప్రతి పల్లె పట్టణం జనసందోహంతో కళకళలాడింది. ఊరంతా తోరణాలు కట్టి రంగవల్లులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. తెల్లవారుజామున నిద్రలేచి గ్రామ పట్టణ ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో భోగిమంటలను వెలిగించారు. ఎగసి పడుతున్న భోగిమంటల్లో పిడకల దండలను వేసి చిన్నారులు ప్రదక్షిణలు చేశారు. ప్రతి ఇంటి ముంగిట కళ్లాపు చల్లి ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు. దీని చుట్టూ పిల్లలు యువతలు తిరుగుతూ పాటలు పాడారు. దీంతో లోగిళ్లు కళకళలాడాయి. హరినామ సంకీర్తనలతో హరిదాసుల ఆధ్యాత్మికత, గంగిరెద్దుల విన్యాసాలతో సంక్రాంతి కళ ఉట్టిపడింది. నవదంపతుల సందళ్లు, కొత్త అల్లుళ్ల ఊసులు, మరదళ్ల సరసాలు, మహిళల ముచ్చట్లు, మనవలు మనవరాళ్ల ఆటల పాటలు, పెద్దలు వృద్ధులు పరస్పర పలకరింపులు, ఆలయాల సందర్శనాలతో పండుగ శోభ సంతరించుకుంది. ఇందులో భాగంగా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, ఈయన సతీమణి కృష్ణ తులసిలు వీరి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన భోగిమంటల్లో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, మండల శాఖ అధ్యక్షులు పితాని మోహన్ రావు, నీటి సంఘం అధ్యక్షులు నల్లా భాస్కర్రావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు గుమ్మళ్ల హనుమంతరావు, వావిరాల సరళాదేవి, తమరాబు పల్లపురావు, షేక్ సురాసాహెబ్, తాతపుడి మారుతీరావులు పాల్గొన్నారు. హ్యాపీ భోగి. నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయాభిలాషులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంక్రాంతి మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపి ప్రతి కుటుంబంలోనూ కూడా సకల సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన భోగిమంటల కార్యక్రమంలో ఈ పార్టీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ నాయకులు కారుమూరి సునీల్ పాల్గొనగా, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇండుకుపల్లి బలరామకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షురాలు నత్తా కృష్ణవేణి, ఎస్ఈసెల్ జిల్లా అధ్యక్షులు పొట్ల సురేష్, నాయకులు వి సీతారాం, నూకల కనకదుర్గలు హాజరయ్యారు. ఎరగవరం మండలంలో వివిధ సంస్థలు, వ్యక్తులు భోగి పర్వదినాన్ని సంప్రదాయంగా నిర్వహించగా, సిపిఎం మాత్రం సమస్యల పరిష్కారం కోసం భోగిని వేదికగా చేసుకుని పెంచిన విద్యుత్ ఛార్జీల జీవో కాపీలను భోగి మంటల్లో వేసి కాల్చారు. ఈ సందర్భంగా భారంగా ఉన్న ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామన మునుస్వామి, మండల నాయకులు జుత్తిగ రామాంజనేయులు, పాలా సత్యనారాయణ, పిల్లి ఏడుకొండలు పాల్గొన్నారు. తణుకు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణాన్ని సోమవారం రాత్రి శాస్త్రయుక్తంగా నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ దైవ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. పల్లెగూటికి పండుగొచ్చింది. ఊరువాడ సంక్రాంతి శోభ నెలకొంది. బంధుమిత్రుల రాకతో ప్రతి ఇంటా సందడి వాతావరణం కనిపిస్తుంది. భోగి మంటలు, కోడి పందాలు, రంగవల్లులు, గాలిపటాల పోటీలు, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు, పొట్టేళ్లు, ఇలా ఎక్కడ చూసినా పండుగ. కొత్త బట్టలు, పిండి వంటలు, సామూహిక భోజనాలతో కళకళలాడుతోంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా పట్టణంతో పాటు రూరల్, పెంటపాడు మండలాల్లో పండుగ కోలాహలం నెలకొంది. రామన్నగూడెంలో ఆది సోమవారాలలో 2 రోజుల పాటు అంగరంగ
అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. చినతాడేపల్లి, కృష్ణాపురం గ్రామాలలో ముగ్గుల పోటీలు జరిగాయి. సకల భోగాలను అందించే సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ పల్లెలు ముస్తాబయ్యాయి. ఏడాది పొడవునా ఉపాధి కోసం, వ్యాపారాల కోసం వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవారంతా సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు చేరుకున్నారు. చినతాడేపల్లిలో టీడీపీ మండల ప్రెసిడెంట్ పరిమి రవికుమార్ పాల్గొన్నారు. రామన్నగూడెం గ్రామంలో బోనం యశస్విని ఆధ్వర్యంలో గతేడాది నుంచి మొదలైన సంక్రాంతి సంబరాల సంప్రదాయం ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.